ఒక్కొక్కసారి నేను ఒక్కదాన్ని ఉంటే ఇంట్లో నాలో నేనే ఏదో ఏదో మాట్లాడుకుంటుంటా. ఈ జీవితానికి గమ్యం ఏంటి అంటే నాకు పరమాత్మ అనే వచ్చింది. పరమాత్మని చేరాలంటే మనం ఏం చేయాలి అని ముందే నిర్ణయించుకోవాలి. ఒక గృహిణి పొద్దున్నే ఊడుస్తుంటే గది మొత్తం నాలుగు వైపులా చీపురు తిరుగుతుంది. కానీ ఆ గృహిణికి ముందే తెలుస్తుంది ఈ చెత్త అంతా ఎటువైపుకి చిమ్మాలో. ఆ ప్రకారమే తను చేస్తుంది. అట్లాగే మనం టిఫిన్ ఏమైనా ప్రిపేర్ చేయదలుచుకుంటే బియ్యం పిండి పడుతుంటే జల్లెడలాగా బతకొద్దు. జల్లెడలో ఉన్న మంచి అంతా కిందికి దిగిపోతుంది. అట్లా కాకుండా చాటలాగా బతకండి. బయటికి వెళ్ళిపోతుంది చెత్తంతా, మంచి మనం ఉంచుకుంటుంది. అలాగే మనం కూడా అలా గడపాలి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.